సంఖ్యాకాండము 26వ అధ్యాయము. ఆ తెగులు పోయిన తరువాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఇలాగు సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలీయుల సర్వసమాజంలోనూ 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఇశ్రాయేలీయులలో సేనగా బయలువెళ్ళు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి రాయించుడి. కాబట్టి 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలవారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఇశ్రాయేలీయులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యోర్దాను దగ్గర నుండగా జనసంఖ్యను చేయడని వారితో చెప్పిరి. ఇశ్రాయేలు తొలిచూలు రూబేను పుత్రులలో హనోకీయులు, హనోకు వంశస్థులు, పల్లువీయులు, పల్లు వంశస్థులు, హెస్రోనీయులు, హెస్రోను వంశస్థులు, కర్మీయులు, కర్మీ వంశస్థులు. వీరు రూబేనీయుల వంశస్థులు. వారిలో లెక్కింపబడిన వారు 43,730 మంది. పల్లు కుమారుడు ఏలీయాబు కుమారులు నెమూయేలు, దాతాను, అబీరాము. కోరహు తన సమూహములో పేరు పొందినవాడు. అతని సమాజం యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను, అబీరాములు వీరు. ఆ సమాజపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరహును మింగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. షిమ్యోను పుత్రుల వంశములలో నెమూయేలు వంశస్థులు, యామీనీయులు వంశస్థులు, యాకీను వంశస్థులు, జరహు వంశస్థులు, షావూలు వంశస్థులు. ఇవి షిమ్యోనీయుల వంశములు. వారు 22,200 మంది. గాదు పుత్రుల వంశములలో సెపోను వంశస్థులు, హగ్గీ వంశస్థులు, షూనీ వంశస్థులు, ఓజనీయులు వంశస్థులు, ఏరీ వంశస్థులు, ఆరోదు వంశస్థులు, అరేలీ వంశస్థులు. వీరు గాదీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 40,500 మంది. యూదా కుమారులు ఏరును ఓనానును కనాను దేశంలో మృతి పొందిరి. యూదావారి వంశములలో షేలా వంశస్థులు, పెరసు వంశస్థులు, జరహు వంశస్థులు. పెరసీయులలో హెస్రోను వంశస్థులు, హామూలు వంశస్థులు. వీరు యూదీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 76,500 మంది. ఇస్సాకారు పుత్రుల వంశస్థులలో తోలా వంశస్థులు, పువ్వా వంశస్థులు, యాషూబు వంశస్థులు, షిమ్రోను వంశస్థులు. వీరు ఇస్సాకారీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,300 మంది. జబూలూను పుత్రుల వంశస్థులలో సెరదు వంశస్థులు, ఏలోను వంశస్థులు, యహలేలు వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 60,500 మంది. యోసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనష్షే, ఎఫ్రాయిము. మనష్షే కుమారులలో మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదును కనెను. గిలాదు వంశస్థులు. వీరు గిలాదు పుత్రులు. ఈజరు వంశస్థులు. హెలకు వంశస్థులు. అస్రీయేలు వంశస్థులు. షెకెము వంశస్థులు. షెమీదా వంశస్థులు. హెపెరు వంశస్థులు. హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తెర్సా. వీరు మనష్షీయుల వంశస్థులు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 72,700 మంది. ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి. షూతలహు వంశస్థులు. బేకరు వంశస్థులు. తహను వంశస్థులు. వీరు షూతలహు కుమారులు. ఏరాను వంశస్థులు. వీరు ఎఫ్రాయిముల వంశస్థులు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 32,500 మంది. వీరు యోసేపు పుత్రుల వంశస్థులు. బెన్యామీను పుత్రుల వంశములలో బెల వంశస్థులు, అష్బేలా వంశస్థులు, అహీరాము వంశస్థులు, షుపాము వంశస్థులు. బెల కుమారులు నయమాను, ఆర్దు వంశస్థులు, నయమాను వంశస్థులు. వీరు బెన్యామీనీయుల వంశస్థులు. వారిలో రాయబడిన లెక్క చొప్పున 45,600 మంది. దాను పుత్రుల వంశములలో షూషాము వంశస్థులు. వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,400 మంది. ఆషేరు పుత్రుల వంశములలో ఇమ్మీనీయులు,
ఇమ్నా వంశస్థులు. ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు. బెరీయులు బెరీయా వంశస్థులు. బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు. మల్కీయేలు వంశస్థులు. ఆషేరు కుమార్తె పేరు సెరహు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు. వీరు 73,400 మంది. నఫ్తాలి పుత్రుల వంశములలో యహసయేలు వంశస్థులు. గూనీ వంశస్థులు. ఏసెరు వంశస్థులు. షిల్లేము వంశస్థులు. వీరు నఫ్తాలీల వంశస్థులు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 45,400 మంది. ఇశ్రాయేలీలలో లెక్కింపబడిన వీరు 6,01,730 మంది. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. వీరి పేళ్ల లెక్క చొప్పున ఆ దేశమున వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలను, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలను. దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యం ఇయ్యవలను. చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలను. ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలను. వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు. గెర్షోను వంశస్థులు. కహాతు వంశస్థులు. మెరారి వంశస్థులు. లేవీల వంశములు ఏవనగా లిబ్నీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, మహలీయుల వంశము, మూషీయుల వంశము, కోరహీయుల వంశము. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను. అహరోను వలన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టిరి. నాదాబు, అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి. వారిలో నెల మొదలుకొని పైప్రాయం కలిగి లెక్కింపబడిన వారందరూ 23,000 మంది. వారు ఇశ్రాయేలీలలో లెక్కింపబడిన వారు కారు గనుక ఇశ్రాయేలీలలో వారికి స్వాస్థ్యం ఇయ్యబడలేదు. ఎరికో ప్రాంతముల యందలి యోర్దాను నొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు. మోషే అహరోనులు సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలీల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఎలయనగా వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోవద్దని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు.